నమస్కారం. ఇశ్రాయేలీలు ఆ బంగారు దూడను చేసి మొదటి నిబంధన పలకలు పగిలిపోయాయి కదా. ఆ తరువాత దేవునికి వారికి మధ్య సంబంధం దాదాపు తెగిపోయే స్థితికి వచ్చింది. మరిప్పుడు ఆ దెబ్బతిన్న సంబంధాన్ని ఎలా బాగుచేసుకోవాలి? ఈరోజు మనం నిర్గమకాండము 34వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఇది కేవలం పగిలిన పలకల్ని మార్చడం కాదు, అసలు విషయం ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం. మనం చూస్తున్న మూలం నిర్గమకాండం 34వ అధ్యాయం. మన లక్ష్యమేంటంటే ఈ కొత్త నిబంధన వెనుక ఉన్న అసలు విషయం, అంటే దేవుని స్వభావం, ఆయన అంచనాలు, ఆ సంబంధం యొక్క షరతులేమిటో అర్థం చేసుకోవడం. కథ మళ్లీ సీనాయి పర్వతం దగ్గరే మొదలవుతుంది. దేవుడు మోషేను మళ్లీ పైకి పిలుస్తున్నాడు. అయితే ఈసారి ఒక తేడా ఉంది. పలకలను స్వయంగా మోషేనే చెక్కుకోవాలి. అవును. అంతేకాదు, ఒంటరిగా రావాలి. అంటే మనుషులుగాని పశువులుగాని ఆ పర్వతం దగ్గరకు కూడా రాకూడదు. చాలా ఖచ్చితమైన ఆదేశాలు. అవును. ఈ ఒంటరితనం, ఈ ప్రత్యేకమైన పిలుపు వెనుక ఏదో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మొదటిగా దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూద్దామా? వచనం 5లో ఉంది కదా, దేవుడు మేఘంలో దిగివచ్చి మోషేతో నిలిచి యెహోవా అనే తన నామాన్ని ప్రకటించాడు అని. ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఎంత గంభీరంగా ఉంటుందో. మోషే ఒక్కడే ఆ పర్వతం మీద దేవుని సన్నిధిలో. అది నిజంగా ఒక అసాధారణమైన క్షణమని చెప్పాలి. అంతకు ముందు దేవుడు తన శక్తిని, ఆజ్ఞలను చూపించాడు. కాని ఇక్కడ ఆ ఘోరమైన పాపం జరిగిన వెంటనే దేవుడు తన స్వభావాన్ని ఇంకా లోతుగా వెల్లడిస్తున్నాడనమాట. వచనాలు 6, 7 చూడండి. యెహోవా యెహోవా అను దేవుడు కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలవాడు. ఆయన 1000 మందికి కృపను చూపుచూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇది కేవలం కొన్ని గుణాల లిస్ట్ కాదు, ఇదొక స్వీయ ప్రకటన. దేవుడు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. అవును, ఈ వర్ణనలో కనికరం, దయ, క్షమాపణ ఇవి ముందున్నాయి. ప్రజలు అంత పెద్ద తప్పు చేసిన వెంటనే దేవుడు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమే. క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన క్షమించే గుణాన్ని ముందు పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ అసలు లోతైన విషయమేంటంటే ఆ కనికరం ఎంత గొప్పదో ఆయన న్యాయం కూడా అంతే దృఢమైనది. అవును. దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇంకా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించును అనే మాటలు ఆ బ్యాలెన్స్ని చూపిస్తున్నాయి. ఇది ఏదో తేలిక తీసుకునే క్షమాపణ కాదన్మాట. పాపానికి పరిణామాలుంటాయని, దేవుని పవిత్రత విషయంలో రాజీ లేదని ఒక హెచ్చరిక కూడా ఉందిందులో. మరి దేవుడు తనను తాను ఇలా ఎందుకు నిర్వచించుకున్నాడు? ముఖ్యంగా ఈ సమయంలో బహుశా ఈ కొత్త నిబంధన కేవలం ఎమోషన్స్ మీద కాకుండా దేవుని సంపూర్ణ స్వభావం, అంటే కనికరం మరియు న్యాయం రెండింటినీ స్పష్టంగా అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉండాలని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. ఆసక్తికరంగా ఉంది. అవును. ఈ కనికరం, న్యాయం మధ్య ఉన్న ఈ టెన్షన్, ఇది తర్వాత బైబిల్ అంతటా దేవునితో మనుషుల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమవుతుంది. దేవుని ఈ అద్భుతమైన, కొంత భయం కలిగించే స్వీయ ప్రకటనకు మోషే వెంటనే స్పందించాడు. తలవంచి నేలమట్టుకు వంగి నమస్కారం చేశాడు. వచనం 8లో ఉంది. ఆ తర్వాత వెంటనే ప్రజల కోసం విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. అవును. మోషే రియాక్షన్ అతని వినయాన్ని, దేవుని పట్ల గౌరవాన్ని చూపుతుంది. కాని ఆ తర్వాత అతను చేసిన విన్నపం, అంటే వచనం 9 ఇంకా గమనించాలి. ప్రభువా, దయచేసి మా మధ్యను ఉండి మాతో కూడా రావలేను. వీరు లోబడనొల్లని ప్రజలు. అవును, లోబడనొల్లని ప్రజలు అని ఒప్పుకుంటూనే అడుగుతున్నాడు. కరెక్ట్. మా దోషమును, పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుము అని అడిగాడు. ఇక్కడ మోషే ధైర్యం చూడండి. వాళ్లు ఎలాంటి వాళ్లో చెప్తూనే దేవుడు వాళ్ల మధ్య ఉండాలని, వాళ్లని తన సొంత ప్రజలుగా స్వీకరించాలని అడుగుతున్నాడు. ఇది కేవలం క్షమాపణ కోసం కాదు, దేవుడు ఎప్పుడు తమతో ఉండాలనే విన్నపం, అతని మధ్యవర్తిత్వమిక్కడ. చాలా గొప్పగా కనిపిస్తుంది. నిజమే. అంత మొండి ప్రజలతో ఉండమని దేవుణ్ణి అడగాలంటే గొప్ప విశ్వాసం కావాలి, లేదా ధైర్యం కావాలి. మరి దేవుని స్పందన ఎలా ఉంది? మోషే విన్నపాన్ని అంగీకరించాడా? దేవుడు అంగీకరించడమే కాదు, దాని ఒక కొత్త నిబంధన స్థాయికి తీసుకెళ్లాడు. ఇదిగో నేనొక నిబంధన చేయుచున్నాను అని ప్రకటించాడు. వచనం 10లో.
ఇది పాతదాని ఏదో అతికించడం లాంటిది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కొత్త ప్రారంభం. అంతేకాదు, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నే ప్రజలందరి ఎదుట చేసెదను అని కూడా వాగ్దానం చేశాడు. ఆ అద్భుతాలు చేస్తానని కూడానా? అవును. దీని పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం ఇశ్రాయేలీయులకు క్షమాపణ దొరకడం కాదు. దేవుడు వారి ద్వారా వారి మధ్య తన అసాధారణమైన శక్తిని ప్రపంచానికి చూపించబోతున్నాడన్న అర్థం. వాళ్లు ఫెయిలైనా సరే దేవుడు తన ప్లాన్ను వాళ్లతో కొనసాగించడానికి, తన మహిమను వాళ్ల ద్వారా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది క్షమాపణకు మించిన పునరుద్ధరణ, ఒక రకంగా పునఃప్రతిష్ఠలాంటిది. క్షమాపణ, పునరుద్ధరణ, భవిష్యత్తున అద్భుతాల వాగ్దానం ఇవన్నీ బాగున్నాయి. కాని నిబంధన అంటే రెండు వైపులా బాధ్యతలుంటాయి కదా. ఖచ్చితంగా. దేవుడు తన వైపు నుండి ఈ వాగ్దానాలు చేస్తే మరి ప్రజల వైపు నుండి ఏమి ఆశించబడింది? తర్వాతొచ్చే ఆజ్ఞలు దీని గురించేనా? సరిగ్గా అడిగారు. వచనం 11 నుండి నిబంధన షరతులు అంటే ప్రజలు పాటించాల్సిన ఆజ్ఞలు మొదలవుతాయి. వీటిని కేవలం రూల్స్ లిస్ట్లా కాకుండా ఆ కొత్త సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే గైడ్లైన్స్లా చూడాలి. వీటిని కొన్ని ముఖ్యమైన థీమ్స్గా విభజించవచ్చు. మొదటిది, బహుశా అన్నిటికంటే కఠినమైనది, వేర్పాటు మరియు ఆరాధనలో పవిత్రత. అవును, మొదటి ఆజ్ఞే ఆ దేశంలోని ప్రస్తుత నివాసులను వెళ్లగొట్టమని. వా 11 వారితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదని గట్టి హెచ్చరిక. వా 12 కారణమేమిటంటే అది వారికి ఉరి కావచ్చును అని ఉంది. వా 12 ఇది చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అవును, తీవ్రంగా అనిపించవచ్చు. కానీ ఆ కాలపు కాంటెక్స్ట్లో చూస్తే ఇది మతపరమైన సాంస్కృతిక కలయికను ఆపడానికి ఉద్దేశించబడింది. కనానీయుల మతపరమైన పద్ధతులు, విగ్రహారాధన, వాళ్ల నైతిక విలువలు ఇవి ఇశ్రాయేలీయుల ప్రత్యేకమైన ఏకేశ్వరోపాసనను, దేవునితో వారి నిబంధన సంబంధాన్ని పాడుచేస్తాయని దేవుడు హెచ్చరిస్తున్నాడన్మాట. అందుకేనా ఆ బలిపీఠాలు, విగ్రహాలు పడగొట్టమని చెప్పింది? అందుకే వారి బలిపీఠాలను, విగ్రహాలను, దేవతా స్తంభాలను అంటే అషేరా ప్రతిమలు నాశనం చెయ్యమని ఆజ్ఞ. వచనము 13. ఇది కేవలం భౌతిక వస్తువులను పడగొట్టడం కాదు, అది అన్యదేవతలకు మా దగ్గర స్థానం లేదని ప్రకటించడం లాంటిది. ఇక్కడే దేవుడు తనను తాను రోషముగల దేవుడు అని పిలుచుకున్నాడు. వచనం 14. మనం రోషమంటే సాధారణంగా నెగటివ్గా వాడతాం గదా, అసూయలాగా. మరిక్కడ దాని అర్థమేమిటి? ఇక్కడ వాడారు. ఇది తన ప్రజల పూర్తి ప్రత్యేకమైన విశ్వాసాన్ని, ప్రేమను కోరుకునే దేవుని తీవ్రమైన నిబద్ధతను సూచిస్తుంది. పెళ్లిబంధంలో భాగస్వామి నుండి పూర్తి నమ్మకాన్ని ఆశిస్తాం కదా, అలాంటిదన్మాట. ఓకే. దేవుడు తన ప్రజలతో ఒక స్పెషల్ కవెనెంట్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ సంబంధంలో వేరే దేవుళ్లకు చోటులేదు. అందుకే అన్యజనులతో ఒప్పందాలు చేసుకోవడం, వచనం 15, వాళ్ల విందుల్లో పాల్గొనడం, వాళ్లతో పెళ్లిళ్లు చేసుకోవడం, వచనం 16 ఇవన్నీ వద్దన్నారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్లను విగ్రహారాధనలోకి, వచనం 17, పోతపోసిన దేవతలు సులభంగా లాగేస్తాయి. అది నిబంధనను ఉల్లంఘించడమే అవుతుంది. ఆ ఉరి కేవలం సోషల్ ప్రాబ్లం కాదు, అది స్పిరిచువల్గా ప్రమాదకరం. అర్థమైంది. కాబట్టి మొదటి థీమ్ వేర్పాటి మరియు ఆరాధనలో స్వచ్ఛత. ఇది ఆ సంబంధాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది. మరి రెండో థీమ్ ఏంటి? రెండవది, ఆ సంబంధాన్ని యాక్టివ్గా నిలబెట్టుకునే పద్ధతులు, సమయం ద్వారా, జ్ఞాపకాల ద్వారా. ఇక్కడే పండుగలు, సబ్బాత్ విశ్రాంతి వస్తాయి. పులియని రొట్టెల పండుగ, వచనం 18, ఐగుప్తు నుండి విడుదలైన సంఘటనను గుర్తుచేస్తోంది. ఆ హడావిడి, దేవుని విమోచన కార్యం. అవును. సబ్బాత్ విశ్రాంతి, వచనం 21, కేవలం పని మానేయడం కాదు, అది సృష్టిలో దేవుని ఆర్డర్ని గుర్తించటం, ఆయన మీద ఆధారపడటాన్ని ప్రకటించడం, ఇంకా పని నుండి రిలీఫ్ ఇచ్చి మనిషి గౌరవాన్ని కాపాడటం. అలాగే వారముల పండుగ అంటే కోత ప్రథమ ఫలాలు, పంటకూర్పు పండుగ, సంవత్సరం చివర్లో, వచనం 22, ఇవన్నీ దేవుని మంచితనాన్ని, ఆయన ఇచ్చే సమృద్ధిని గుర్తించి కృతజ్ఞతతో జరుపుకునేవి. అంటే క్యాలెండర్ కూడా దేవునితో నిండిపోతుందన్నమాట. కరెక్ట్. ఈ పండుగలు వాళ్ల జీవితం యొక్క లయను, దేవుని కార్యాలతో, ఆయనతో ఉన్న సంబంధంతో నింపుతాయి. ఓ, అంటే ఈ ఆచారాలు గతాన్ని గుర్తుంచుకోవడానికి, ప్రస్తుతం దేవునిపై ఆధారపడటానికి, భవిష్యత్తుపై ఆశ కలిగుండటానికి అన్నిటికీ ఉపయోగపడతాయి. మరి మూడో థీమేంటి? మూడవది, దేవునికి తవ జీవితంలోని ప్రతి అంశాన్ని అంకితం చేయడం, సమయం, సంపద, చివరికి సంతానం కూడా. ఇందులో తొలిచూలును ప్రతిష్ఠించడం వస్తుంది. మనుషుల్లోగాని, పశువుల్లోగాని మొదటి పుట్టినది దేవునికే చెందుతుందని గుర్తించడమన్నమాట.
గాడిదలాంటి అపవిత్ర పశువు తులిపిల్లను గొర్రెపిల్లతో విమోచించడం లేదా దాని మెడ విరగ్గొట్టడం, అలాగే మగపిల్లల్లో తొలిచూలువాణ్ణి విమోచించడం ఇవన్నీ జీవం దేవునుండే వస్తుందని, ప్రతిదీ ఆయనకే చెందుతుందని గుర్తుచేస్తాయి. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ దేవుని సన్నిధికి రావాలనే ఆజ్ఞ వా 23 కూడా ఈ అంకితభావంలో భాగమేనా? ఆ సమయంలో వారి భూమిని ఎవరూ ఆశించరని దేవుడు వాగ్దానం చేయడం వా 24 అది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, అది వాళ్ల విశ్వాసానికి, నిబద్ధతకు ఒక పరీక్షలాంటిది. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు తమ ఇళ్లను, పొలాలను దేవుడు కాపాడతాడని నమ్మాలి కదా. నిజమే. ఇది దేవునికి ప్రయారిటీ ఇవ్వడాన్ని, ఆయనపై ఆధారపడటాన్ని బలపరుస్తుంది. ఇక చివరిగా కొన్ని నిర్దిష్టమైన బలి అర్పణ నియమాలు వా 25-26. పులిసిన దానితో రక్తాన్ని అర్పించకూడదు, పస్కా బలి మాంసం ఉదయం వరకు ఉంచకూడదు, ప్రథమ ఫలాలను దేవుని మందిరానికి తేవాలి. ఇవన్నీ ఆరాధనలో పవిత్రతను, దేవునికి బెస్టివ్వాలనే సూత్రాన్ని నొక్కి చెబుతాయి. చివరి ఆజ్ఞ మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు వా 26. అది కొంచెం వింతగా అనిపిస్తోంది. దాని వెనకున్న ఉద్దేశ్యమేమయ్యుంటుంది? దాని ఖచ్చితమైన ఉద్దేశ్యం మీద రకరకాల అభిప్రాయాలున్నాయి. కొంతమంది ఇది కనానీయుల తాంత్రిక ఆచారాలకు వ్యతిరేకమని అంటారు. మరికొందరు జీవాన్ని, పాలు ఇచ్చే తల్లిని మరణానికి ఉడకపెట్టడం నైతికంగా సరికాదనే ప్రిన్సిపుల్ని సూచిస్తుందని అంటారు. ఓ అలాగా. ఏదేమైనా ఇది జీవం పట్ల గౌరవాన్ని, దేవుడు సృష్టించిన న్యాచురల్ ఆర్డర్ని గౌరవించడాన్ని సూచిస్తూ ఉండవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ చట్టాలన్నీ వేర్పాటు, పండుగలు, అర్పణలు ఇవన్నీ ఇశ్రాయేలీలు దేవునితో తమ నిబంధన సంబంధాన్ని ఎలా జీవించాలో, ఎలా ఆరాధించాలో ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాయన్నమాట. ఈ నిబంధన మాటలన్నిటినీ రాతి పలకలపై వ్రాయమని దేవుడు మోషేకు చెప్పిన తరువాత వా 27 మోషే మళ్లీ 40 రేయింబౌళ్లో ఆ పర్వతం మీదున్నాడు. ఆహారం, నీళ్లు లేకుండా వా 28. దేవుడే ఆ 10 ఆజ్ఞలను పలకలపై వ్రాశాడు. ఆ తరువాత జరిగినది ఇంకా ఆశ్చర్యం. మోషే కొండ దిగి వస్తున్నప్పుడు దేవునితో మాట్లాడటం వల్ల అతని ముఖం ప్రకాశిస్తోంది. కాని ఆ విషయం అతనికి తెలీదట వా 29. ఇది చాలా చాలా పవర్ఫుల్ సీన్. దేవుని సన్నిధి యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే అది ఫిజికల్గా మోషే ముఖం మీద ప్రకాశంగా కనిపించింది. ఇది దేవుని గ్లోరీ యొక్క రిఫ్లెక్షన్ అనమాట. అది ఎంత తీవ్రంగా ఉందంటే అహరోను, మిగతా ప్రజలు అతని దగ్గరకు రావడానికి భయపడ్డారు వా 30. ఇది దేవుని పవిత్రతకు, ఆయన సన్నిధికి ఎంత పవరుందో చూపిస్తుంది. ప్రజలు భయపడినా మోషే వారిని పిలిచి దేవుడు తనకు చెప్పిన ఆజ్ఞలన్నీ వారికి చెప్పాడు వాస్వర్ 31-32. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడటం అయిపోయాక తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు వాస్వర్ 33. ఈ ముసుగు ఎందుకు? ఆ ముసుగు విషయం కూడా ఆసక్తికరమైనదే. మోషే యెహోవాతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ముసుగు తీసేసేవాడు. కాని ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు లేదా వాళ్లతో మాట్లాడిన తర్వాత ముసుగు వేసుకునేవాడు వాస్వర్ 34-35. ఎందుకు? బహుశా ఆ ప్రకాశం యొక్క తీవ్రతను ప్రజలు భరించలేరని కావచ్చు. లేదా పౌలుగారు తర్వాత చెప్పినట్లు 2 కొరింథీ 3లో ఆ మహిమ టెంపరరీ అని, అది మెల్లగా తగ్గిపోతుందని ప్రజలు చూడకూడదని కావచ్చు. అవునా? ఏదేమైనా ఇది మోషే యొక్క ప్రత్యేకమైన మధ్యవర్తిత్వ పాత్రను హైలైట్ చేస్తుంది. అతను దేవుని మహిమను డైరెక్ట్గా చూడగలిగాడు, కాని ప్రజలకు దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా అందించాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండటం వల్ల కలిగే ట్రాన్స్ఫర్మేషన్కి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. అది కేవలం ఇంటర్నల్ చేంజ్ కాదు, బయటకు కూడా కనిపించే ప్రభావం. కాబట్టి నిర్గమకాండము 34వ అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయి. ఇది కేవలం నిబంధన పునరుద్ధరణ కాదు, ఇది దేవుని స్వభావం యొక్క లోతైన వెల్లడి. కనికరం, న్యాయం రెండూ కలిసిన ఒక కాంప్లెక్స్, అద్భుతమైన చిత్రం. అవును. ఈ సంబంధం నిలబడాలంటే ఇజ్రాయేలీలు వేర్పాటు, పవిత్రమైన ఆరాధన, ఇంకా దేవుని కార్యాలను ఎప్పుడూ గుర్తుంచుకునే జీవన విధానాన్ని పాటించాలి. చివరిగా మోషే ప్రకాశించే ముఖం. దేవునితో నిజమైన దగ్గరి సంబంధం ఒక వ్యక్తిని ఎలా మార్చేస్తుందో చూపిస్తుంది. కాబట్టి ఇదంతా అర్థం ఏమిటి అంటే విరిగిన సంబంధాన్ని తిరిగి నిర్మించడం గురించే ఇది. అయితే ఈ పునర్నిర్మాణం దేవుని కనికరంపై ఆధారపడినా అది మానవ బాధ్యత, విధేయత, నిబద్ధతను కూడా కోరుతుంది. ఇది దేవుని స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, ఆ అవగాహన బేస్ మీద బ్రతకడం గురించి. నిజమే. ఈ అధ్యాయం మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నతో వదిలివెళ్తుంది.
దేవుడు తనను తాను వెల్లడి చేసుకున్న విధానంలో ఒకవైపు అపారమైన కనికరం, మరోవైపు కఠినమైన న్యాయం, విధేయత కోసం డిమాండ్, ఈ రెండింటి మధ్య కనిపించే ఆ టెన్షన్ దేవునికి మనుషులకు మధ్య ఉన్న సంబంధాన్ని, దాని గురించిన మన అవగాహనను చరిత్ర అంతటా ఎలా ప్రభావితం చేస్తూ వచ్చింది? మంచి ప్రశ్న. అలాగే ఈ నిబంధనలోని షరతులు, ముఖ్యంగా ఆ వేర్పాటుకు సంబంధించినవి, ఈ రోజుల్లో విశ్వాసులు తమ ఐడెంటిటీని, నిబద్ధతను ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై ఎలాంటి వెలుగునిస్తాయి? మరో విషయం, మోషే ముఖం ప్రకాశించడం లాంటి ఆ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ దైవత్వంతో లోతైన అనుబంధం వల్ల కలిగే మార్పు శక్తిని సూచిస్తుంది కదా? అవును. ఇది కేవలం ఒక హిస్టారికల్ ఈవెంట్గా కాకుండా, దేవునితో నిజమైన సాన్నిహిత్యం మన జీవితాల్లో ఎలాంటి కనిపించే మార్పు తెచ్చే ప్రభావాన్ని చూపగలదనే దాని గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ ప్రశ్నలకు సులభమైన సమాధానం లేకపోవచ్చు, కానీ అవి ఈ మూల గ్రంథాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడంలో సహాయపడతాయి. బైబిల్ వాక్యాన్ని సరికొత్త రీతిలో ఇద్దరు వ్యక్తుల సంభాషణగా వినాలనుకుంటున్నారా? అయితే బైబిల్ టాక్స్ హబ్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కొత్త అధ్యాయం మీకోసం సిద్ధంగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఇట్లు మీ లల్లా సంజీవ్ కుమార్.